హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నివిలాన్. సో ఈరోజు మనతో స్టూడియోలో రేవంత్ గారు ఉన్నారు. రేవంత్ చెలమల గారు ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉంటుంది, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ వెల్త్ మేనేజర్. మనందరం గ్రాడ్యుయేట్స్ అయ్యి తర్వాత బిజినెస్ మైండ్తో ఉండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇలాంటి బోల్డ్ అన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. వీటన్నిటి మీద మాట్లాడాలంటే ఖచ్చితంగా రేవంత్ గారు అయితేనే కరెక్ట్. కాబట్టి సో ఇవాళ మనం సార్తో ఉన్నాం. సార్తో మాట్లాడి ప్రతి ఒక్క విషయానికి కంక్లూజన్ ఏంటి, క్లారిటీ ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ కొంతమంది క్రేజీగా థింక్ చేసే వాళ్ళు ఏమైనా ఉంటే బెట్టింగ్స్ దాంట్లోకి వెళ్తూ ఉంటారు. బేసిక్గా యాజ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్గా స్టాక్ మార్కెట్ అనేది అవ్వచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అనేది అవ్వచ్చు, ఏ ఏజ్ టైంలో అంటే మన ఏజ్ గ్యాప్లో అది దాంట్లోకి వెళ్తే బాగుంటుంది సార్? మనకి ఉద్యోగం వచ్చిన ఫస్ట్ శాలరీ దేవుడు హుండీలో వేస్తామో లేదో మనకు తెలియదులేండి, కానీ ఫస్ట్ అయితే ఒక హెల్త్ ఇన్సూరెన్స్, దాంతోపాటు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఫస్ట్ శాలరీలో. ఆ సెకండ్ శాలరీ నుంచి ఒక ఎస్ఐపి, థర్డ్ శాలరీలో కావాలన్నా దేవుడికి వేసుకో. వెల్త్ క్రియేట్ చేస్తున్నారంట మీరు. వెల్త్ క్రియేట్ చేయడం అనేది అంటే ఇక్కడ ఏమనుకుంటాం మనం, ఇప్పుడు ఫస్ట్ ఏదో అంటే మనకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ శాలరీ వచ్చేసరికి పార్టీ ఇవ్వాలి, సెకండ్ శాలరీ వచ్చేసరికి దేవుడికి, అమ్మకి, నాన్నకి అట్లా ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ సెంటిమెంట్ కొంచెం నేనేం మార్చేయమని చెప్పట్లే, పూర్తిగా ముందుగా సెక్యూరిటీ, సెక్యూర్ లైఫ్. హెల్త్ ఇన్సూరెన్స్ మీ లైఫ్ని సెక్యూర్ చేస్తుంది, టర్మ్ ఇన్సూరెన్స్ మీ లైఫ్ని సెక్యూర్ చేస్తుంది. ఫస్ట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయండి. ఆ తర్వాత ఫ్యూచర్ కోసం ₹1 తీసి పక్కకు పెట్టండి. ఆ తర్వాత చారిటీ ఆర్ కాంట్రిబ్యూషన్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ కెన్ డూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎప్పుడు మనం జర్నీ మొదలు పెట్టాలి అని అంటే ఫస్ట్ శాలరీ దగ్గర నుంచే మన ప్రయాణం మొదలవ్వాలి. సో ఎంత లేట్ అయితే మనకు అంత ఇబ్బంది. సో చాలా మంది నా దగ్గరకు వచ్చే వాళ్ళ ఏజ్ గ్రూప్ అంతా కూడా 40 years యావరేజ్ చేసుకుంటారు. నేను వచ్చిన ప్రతి ఒక్కరిని అడుగుతాను, ఇప్పుడు ఎందుకు వచ్చారు 40 yearsకి అని. 40 ఏళ్ళు దాటాకే కళ్ళు తెరుచుకున్నాను సార్ అని చెప్తారు. సో బేసిక్ దట్ ఈస్ ద ట్రూత్. 40 ఏళ్ళు వయసు మీదకి వచ్చే టైంకి ఒంట్లో ఉండే ఓపిక తగ్గుతుంది, గుండెలో ఉండే ధైర్యం. పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటారు, హైయర్ ఎడ్యుకేషన్స్కి వస్తూ ఉంటారు, చిన్నగా మన బాడీలో చేంజెస్ అర్థమైపోతూ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్. సో అక్కడి నుంచి పూర్తిగా ధైర్యం చచ్చిపోతుంది. అప్పుడు కళ్ళు తెరుచుకుంటాం, కానీ అప్పటికే డ్యామేజ్ చాలా జరిగిపోయి ఉంటుంది. సో ఐటీ ఇప్పుడు మెజారిటీగా మన దగ్గర ఉండే వాళ్ళందరూ, వచ్చిపోయే వాళ్ళందరూ ఐటీ వాళ్ళు ఎక్కువగా అనిపిస్తూ ఉంటారు. ఐటీలో ఉండే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ వర్క్ లైఫ్ తక్కువ. 45 ఏళ్ళు పనిచేశారు అని అంటే ఆ తర్వాత ఎప్పుడు ఉంచుతారో ఎప్పుడు పిక్తారో కూడా తెలియదు. అక్కడ ఐటీలో అది అసలు చాలా రిస్కీ. సో బేసిక్ వాళ్ళకు కూడా భయం ఉంటుంది, ఇంకేం చేయగలదు, గట్టిగా ఉంటాయి, 5 సంవత్సరాలు ఉంటుంది, లేదా అదృష్టం బాగుండి ఇంకో 10 ఏళ్ళు పని చేస్తాం, అంతకు మించి చేయలేము. సో ఇక్కడ డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఇన్వెస్టింగ్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుంది అని అంటే మీరు ఎంత టైం ఇచ్చారో అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీకు శాలరీ ఎక్కువ వస్తుంది, మీరు ఎక్కువ ఎస్ఐపీలు చేయగలుగుతారేమో. మార్కెట్ మీరు చేసే ఎస్ఐపీని చూడదు, మీరు ఎంత టైం ఇచ్చారు అనేది మాత్రమే చూస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే ఎవరికి కావాలి, అది మీరు ఆ చిన్నపాటి అమౌంట్స్నే, ఇంత అమౌంట్ అవసరం లే. ఇప్పుడు 2 లక్షల ఎస్ఐపీలు, 1.5 ఎస్ఐపీలు అవసరం లే. మీరు ఎర్లీ ఏజెస్ నుంచి 25,000, 30,000, 40,000 కొద్దిగా చేసుకుంటూ వచ్చున్నా వండర్స్ క్రియేట్ అయ్యి ఉండేవి విత్ ఇన్ నో టైం. ఇప్పుడు టైం ఫ్రేమ్ లేదు ఎక్కువగా, ఇప్పటికిప్పుడు ప్లాన్ చేయాలంటే దట్ కుదరదు. దానికి ఇంకొకటి మాట కూడా చెప్తా. నెక్స్ట్ 15 years నేను రిటైర్ అవుతున్నా. ఇప్పుడు నాకు 40 ఏళ్ళు, ఒక 55 ఏళ్ళు నాకు రిటైర్మెంట్ వస్తుంది అనుకోండి. ఎంత మనం సేవ్ చేయాలి అని అంటే మన ఇంటికి వచ్చి ఇప్పుడు నెలకు ₹1,00,000 అయితే మీరు ₹1,00,000 ఎస్ఐపీ చేయాలి. ఎంత పెద్ద టార్గెట్ అది. ₹1,00,000 ఎస్ఐపీ చేయగలుగుతామా? ₹1,00,000 ఖర్చు చాలా మందికి ఉంటుందేమో, కానీ ₹1,00,000 ఎస్ఐపీ అందరూ చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకు? టైం లేదు అక్కడ. సో మార్కెట్ లో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మీరు ఎంత కాలం నుంచి పెడుతున్నారు. మార్కెట్ అనే కాదు, ఇన్ ఎనీ ఇన్వెస్టింగ్ జర్నీ, అది గోల్డ్ లో పెడుతున్నారా, భూమి మీద పెడుతున్నారా, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, డజంట్ మ్యాటర్, ఎంత టైం నుంచి. సో ఫస్ట్ ఆస్పిషియస్ థింగ్ మనం చేయగలిగేది ఎర్లీ ఏజెస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది మొదలు పెట్టడం. అది మన మొదటి ప్రయాణంగా ఉండాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీరు బెట్టింగ్ అని అంటున్నారు, ఆ పాయింట్ గురించి కూడా మాట్లాడారు. ఇన్ఫాక్ట్ అసలు మ్యూచువల్ ఫండ్స్ కూడా బెట్టింగ్ లా చేస్తుంటాం, ట్రేడింగ్ అనో రకరకాలు. సో బేసిక్ గా దాని అంతా కూడా అగైన్ దే ఆర్ డూయింగ్. ఈ ఎంగేజ్ లో సహజంగా ఉడుకు రక్తం ఉంటుంది, నేను సంపాదించాలి, ఐ వాంట్ టు బికమ్ వన్ రాకేష్ జున్వాలా, ఐ వాంట్ టు బికమ్ వారెన్ బఫెట్, ఐఎమ్ సో ఎర్లీ, లెట్ మీ స్టార్ట్ ఎర్లీ, లెట్ మీ క్రియేట్ సో మచ్ ఆఫ్. ఎస్ యూ హ్యావ్ రియల్లీ గుడ్ ఏజ్, అదంతా నిజమే. కాకపోతే ప్రాసెస్ ఏది, ఏ విధానంలో చేస్తున్నావు నువ్వు ఒక ఐటీ ఎంప్లాయీగా పనిచేసుకుంటూ నీ ఖాళీగా దొరికినప్పుడు బ్రేక్లో ఫోన్ పట్టుకొని నొక్కితే ట్రేడింగ్ అయిపోతుందా? ట్రేడింగ్ ఈజ్ నాట్ లైక్ దట్, రైట్? యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్,
ఇప్పుడు ఒక ప్రొఫెషన్లోకి మనం ఎంటర్ అవుతున్నాము అని అంటే వీఆర్ డెడికేటింగ్ అవర్ లైఫ్ టు దట్ ప్రొఫెషన్. అంటే మన జీవితం మొత్తాన్ని దానికి దారబోస్తున్నాము అని. దట్ కుడ్ బి ఎనీ ప్రొఫెషన్. ట్రేడింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండివిజువల్ ప్రొఫెషన్ అండ్ యూ ఆర్ మేకింగ్ టైం పాస్ అవుట్ ఆఫ్ ఇట్. దానికి ఎండ్ రిజల్ట్ ఏమొస్తుంది? లాసెస్ వస్తాయి. సో బేసిక్ ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్, ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. ఇక్కడ పెట్టే టైం ఏదో నీ కెరియర్ మీద పెడితే 4 సర్టిఫికెట్లు చేసుకుంటే నీ జీతం పెరుగుతుంది, నీ జీవితం బాగుపడుతుంది. ఇప్పుడు డబ్బులు నీ కోసం నువ్వే సంపాదించుకోవాలి. నీ కోసం నేను సంపాదించలేను. ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాడు సంపాదించలేడు. నువ్వు పెట్టే స్టాక్ మార్కెట్లో పెట్టే ఆ స్టాక్స్ నీ కోసం డబ్బుల్ని సంపాదించి పెట్టలేదు. నువ్వు పెట్టిన డబ్బుల్ని కొద్దిగా ₹1 తోటి అప్రిషియేట్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాయి అంతే. దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ వర్క్ ఫర్ యూ. దేర్ ఆర్ పీపుల్ అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లో పెడితే ఫండ్ మేనేజర్ ఉన్నాడు చూసుకోవడానికి. ఈవెన్ మేనేజర్ ఆల్సో షుడ్ ఇన్వెస్ట్ చేయాల్సింది స్టాక్ మార్కెట్ లోనే. వాళ్ళే చేస్తారు, కానీ దే హ్యావ్ ద టైం. వాళ్ళు ఫుల్ టైం అందులోనే ఉంటారు. సో ఇక్కడ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్, ఐ అండర్స్టూడ్ యువర్ వర్డ్ ఇప్పుడు క్లియర్ గా. సో పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ మనం ఇన్స్పిరేషన్ గా రాకేష్ జున్వాలా, XYZ సో కాల్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరిని చూసి మనం కూడా అట్లా చేయాలని చెప్పేసి వి గెట్ ఇన్ టు దట్. వాళ్ళ ఫుల్ టైం పని ఏంటి? మార్కెట్ లో ఉండటం. వాళ్ళు ఉన్న టైమింగ్ ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అయ్యారు, వాళ్ళ క్రియేట్ సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళు ఉన్న ఏరియా ఏంటి, వాళ్ళ సర్కిల్ ఏంటి, వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, అవేమీ చూడకుండా రాకేష్ జున్వాలాకి డబ్బులు వచ్చి నాకు కూడా వస్తాయి అని అంటే మరి ఈ దేశంలో ఎంతమంది రాకేష్ జున్వాలా ఉన్నారు? ఈ ప్రపంచంలో ఎంతమంది వారెన్ బఫెట్లు ఉన్నారు? ఎందుకు లేరు అని అంటే ఎవరి పని వాళ్ళు చేస్తారు కాబట్టి అంతే. నువ్వు ఇంకో పనిలో వేలు పెడితే అది నీకు రాదు. ఎవరి పని వాళ్ళు చేయాలి అంతే. అది ఇన్వెస్ట్మెంట్ టూల్ లాగా నువ్వు వాడు, నీకు డబ్బును తెచ్చి పెడుతుంది, వెల్త్ని తెచ్చి పెడుతుంది. నువ్వు దాన్ని ఇన్కమ్ లాగా ట్రై చేసావా, తప్పు లేదు చేయడంలో. కానీ నువ్వు దాన్ని పార్ట్ టైం లాగా చేయడం తప్పు. పార్ట్ టైం లాగా చేయకూడదు. అసలు స్టాక్ మార్కెట్ పార్ట్ టైం ఏంటండి? ప్రపంచాన్ని శాసించే దాన్ని తీసుకొచ్చి మీరు పార్ట్ టైం గా వాడేస్తారా? ఇప్పుడు మీరు సంపాదించినంత తీసుకెళ్లి పెట్టమంటున్నారా? ఇన్వెస్ట్ చెయ్యాలి. స్టాక్ వద్దు, డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్ లో చేయండి. ఇప్పుడు బేసిక్ గా మార్కెట్ గురించి కూడా చెప్తా. పార్ట్ టైం ఎందుకు వద్దు అంటారు. మీరు మీ ఏరియా ఎమ్మెల్యేకి భయపడతారు, ఆ ఏరియా ఎమ్మెల్యే మినిస్టర్ కి భయపడతాడు, ఆ మినిస్టర్ సీఎం కి భయపడతాడు, సీఎం పిఎం కి భయపడతాడు, బేసిక్ పిఎం మార్కెట్ కి భయపడతాడు. ఎవరైనా భయపడాల్సింది ఒక మార్కెట్. అట్లాంటి అంత పెద్ద మార్కెట్ ని అంటే అది ఎవర్రా నువ్వు అసలు? అంటే వీడు ఇంతమందిని దాటుకొని పోదాం అనుకుంటున్నాడు. అంటే అంతమంది కూడా భయపెట్టగలిగే ఒక మార్కెట్ ని ఇలా నేను సాధించేయాలి అని అంటే తప్పు లేదు. నీ డెడికేషన్ ఎంత ఉంది దాని మీద. నువ్వు పార్ట్ టైం లాగా సరదాగా నీ బ్రేక్ టైంలో కాఫీ తాగే టైంలో ఒక పుట్టు బై చేస్తా, కాల్ బై చేస్తానంటే నీ కాళ్ళు పుట్లు రెండు రగ్గొట్టేస్తాయి. సో మార్కెట్ ఈస్ నాట్ లైక్ దట్. మార్కెట్ విల్ గివ్ యూ వెల్త్, దెర్ ఇస్ నో డౌట్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ట్రేడర్, యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఒక ట్రేడర్ గా ఎవాల్వ్. ఆమె ఫుల్ టైం ఆప్షన్స్ ట్రేడర్, ఆప్షన్ సెల్లర్ ఫుల్ టైం. నా మెయిన్ బ్రెడ్ అండ్ బటరే అది. నేను దాని నుంచే డబ్బులు సంపాదించుకొని బతుకుతాను. కానీ నా లైఫ్ దానికోసం సాక్రిఫైస్ చేశాను. ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. నేను రిస్క్ చేశాను. మీరు ఇలా అంటే చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. పోగొట్టుకున్నారు. నేను లైఫ్ పోగొట్టుకొని మళ్ళీ బతికొచ్చాను నేను లిటరల్ గా. అంతే కదా. ఇప్పుడు నేను నా కెరియర్ ని వదిలేసి ఇందులోకి వచ్చాను అని అంటే నేను ఎంత డ్రాడౌన్ చూసుకుని ఉంటాను లైఫ్. వాట్ ఇఫ్ మీరు ఇక్కడ స్టక్ అయిపోతే? అదంత ఈజీ కాదు. థింగ్స్ హ్యావ్ ఫేవర్డ్ మీ. నేను పైకి మళ్ళీ రావటానికి నా సర్కమ్స్టాన్సెస్ అవన్నీ నాకు ఫేవర్ చేశాయి. అది మీకు చేస్తుందని గ్యారంటీ ఏంటి? ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ స్టాక్ మార్కెట్ ఇస్ సచ్ ఎ సబ్జెక్ట్ ఓన్లీ ఫ్యూ పీపుల్, గుప్పెడంత మందికి మాత్రమే అర్థమవుతుంది. అది స్టాక్ మార్కెట్ గుప్పెడంత మందికే అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. అండ్ ఐల్ ఆస్క్ యూ క్వశ్చన్. మీరు ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు MBBS ఎందుకు చేయలేదు? అది మీ సబ్జెక్ట్ కాదు. నేను ఇక్కడ కూర్చొని నేను స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాను, నీ ఎందుకు నాసాలో సైంటిస్ట్ ని కాలేదు? అది నా సబ్జెక్ట్ కాదు. పాయింట్ హియర్ ఈస్ ఎవరి సబ్జెక్ట్ వాళ్ళదే. సో దేర్ ఆర్ ప్రొఫెషనల్స్ టు హ్యాండిల్ సచ్ థింగ్స్ అండ్ దేర్ ఆర్ టూల్స్. మ్యూచువల్ ఫండ్స్ అని ఉన్నాయి, లేదు స్టాక్సే కొనాలంటే PMS అని ఉంది. మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, లైసెన్స్డ్ మేనర్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ని ఎంచుకోండి. అందరి పని కాంది మనం వెళ్ళి వేలు పెడితే డెఫినెట్. దెన్ వై 10 to 15 years నుంచి కూడా ట్రేడింగ్ చేసే వాళ్ళు నేను లాస్ అయ్యని చెప్పి సూసైడ్ చేసుకుని ఎందుకు చనిపోతున్నారు? ఎందుకే? ఇప్పుడు నేను చెప్పాను కదా, మన పని కాంతే చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు ట్రేడింగ్ చేసే వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు సూసైడ్ చేసుకోవట్లేదా? చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు అనేది ప్రశ్న. ఎందుకు అని అంటే అవగాహన లేకుండా మనం ఏ పని మొదలు పెట్టినా కానీ ఇట్ విల్ ఎండ్ అప్ ఇన్ లూజింగ్. ద పాయింట్ ఈస్ దట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద ట్రేడింగ్. ట్రేడింగ్ ఎందుకు బ్లేమ్ చేయాలి? మార్కెట్ అందరికి అన్నం పెట్టుద్ది. మార్కెట్ లేకపోతే అసలు TCS అని ఒక కంపెనీ ఉంటుందా? ఇన్ఫోసిస్ ఉంటుందా? ఈ ప్రపంచం నడుస్తుందా? మార్కెట్ లేకపోతే ఏం నడవదు. మనందరికి అన్నం పెట్టేది మార్కెటే. ఇండైరెక్ట్ గా మీకు ఎవరికి తెలియదేమో అంతే. అందరికి అన్నం పెట్టేది మార్కెటే. కానీ మనకు తెలియని సబ్జెక్ట్ ఇది.
ఇప్పుడు వ్యాపారం అవ్వచ్చు, ట్రేడింగ్ అవ్వచ్చు, ఇప్పుడు బేసిక్ ఎక్స్పీరియన్స్ లేకుండా, దాని మీద అవగాహన లేకుండా ఏం పెట్టినా కానీ వీల్ ఎండ్ అప్ లూజింగ్ మనీ. దట్ వాజ్ ద ప్రాబ్లం. మనం ఏది పని మొదలు పెట్టాలన్నా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఒక మాట చెప్తాను, సక్సెస్కి మీనింగ్ ఏంటి చెప్పండి. సక్సెస్ మీనింగ్ ఏంటి? మనం అనుకున్నది చేసి దాంట్లో సాధించి సస్టైన్ అవుతున్నప్పుడు దాన్ని సక్సెస్ అనుకోవచ్చు. సస్టైన్ అవుతున్నప్పుడు దాన్ని సక్సెస్ అని అంటాం. సక్సెస్ ఎట్లా వస్తుంది? వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అండ్ కష్టపడుతూ ఉండాలి ప్రతిరోజు. ఓకే, సో బేసిక్ గా సక్సెస్ అనేదానికి ఒక డెఫినేషన్ అంటూ ఏమీ లేదు. ఇది సక్సెస్ అని అంటే లైఫ్ లో యాక్చువల్ నాకు తెలిసి అయితే ఉండదు. టు మీ. సో మీరేమనుకుంటారు సక్సెస్ కి మీనింగ్? మీరే చెప్తాను అదే ఇప్పుడు. ఐఎమ్ అబౌట్ టు టెల్ దట్. సో బేసిక్ గా సక్సెస్ అని అంటే నాకు తెలిసినంత వరకు ఇన్ని డబ్బులు వస్తేనో ఇంత వస్తేనో అంటానికి ఏం లేదు, దానికి ఏం లిమిట్ లేదు. ఇప్పుడు 1,00,000 సంపాదిస్తున్నావు అయిపోయినట్టు. ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ అయిన 1,00,000 సంపాదించి సక్సెస్ అని అంటే ఎస్, అక్కడ వరకే అయిపోయింది లైఫ్ అక్కడతోటి. నో, దెర్ ఇస్ లాట్ టు డూ. ఇట్ హ్యాస్ టు గోస్ ఆన్. సో బేసిక్ గా టు మీ సక్సెస్ అంటే ఏంటి అని అంటే మనం మన పని మీద ఒక ఫోకస్డ్ గా పనిచేస్తూ, దాంతో డెడికేషన్ తోటి పనిచేస్తూ పోతూ ఏదో ఒక రోజు రోడ్డు మీద నిన్ను ఒకటి ఆపి గుర్తుపట్టి, భయ్యా మీరు ఆ పని చేస్తారు కదా అని చెప్పి మిమ్మల్ని పని పేరుతో గుర్తిస్తాడు చూసారా, అది సక్సెస్. ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని అవతల వ్యక్తి మీ పనితో గుర్తించాలి. సో మనం చేసే పనికి మనల్ని బ్రాండింగ్ చేసేవాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఎప్పుడైనా బయట రోడ్డు మీద ఎప్పుడైనా కనిపిస్తున్నప్పుడు సార్ మీరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్తుంటారు కదా అని ఒక మాట అంటూ ఉంటారు. ఐ ఫీల్ మోర్ హ్యాపీ. సార్ మీరు రేవంత్ కదా అంటే నేను డిసప్పాయింట్ అవుతా. నా పేరు శాశ్వతం కాదు, మనం చేసే పని ఎప్పుడైతే మనకు గుర్తింపు తెచ్చిపెడుతుందో దెన్ యూ ఆర్ సక్సెస్ఫుల్. యూ హ్యావ్ టు మెయింటైన్ దట్. సో బేసిక్గా మీ పని మీద ఫోకస్ చేయండి. స్టాక్ మార్కెటా, లేకపోతే బిజినెస్సా, లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయా, కెమెరామ్యానా, యాంకరా, సంబంధం లేదు. ఎవ్రీ పొజిషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ వెయిటేజ్. అది ఎక్కువ ఇది తక్కువ అంటానికి ఏం లేదు. మనకి వచ్చిన పనిని మనం పర్ఫెక్ట్గా పూర్తిగా కాన్సన్ట్రేషన్ తోటి డెడికేటెడ్గా చేస్తే చాలు. దట్ ఈస్ సక్సెస్. అంతే. ఇప్పుడు 10 కోట్లు సంపాదిస్తేనే సక్సెసా? పూరి గుడిసెలో ఉండేవాడికి 1,00,000 రూపాయల జీతం వస్తే సక్సెస్ కాదా? 10 కోట్లు వస్తేనే సక్సెస్ఫుల్ అంటావా? అట్లేం లేదు కదండి. 100 కోట్లు సంపాదించేవాడు ఎంతైనా సంపాదించుకుంటారేమో. అక్కడ డబ్బు కాదు ప్రాబ్లం. ఎక్కడ వస్తుంది అని అంటే మనం దాన్ని టార్గెట్ పెట్టుకుంటాం కాబట్టి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఎందుకు అంటే డబ్బుని టార్గెట్ గా పెట్టుకుంటారు. ఎక్కువ డబ్బు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో తీసుకొని వస్తే ఎప్పుడైతే ఇఫ్ యూ చేజ్ రిటర్న్స్ అయిపోయింది, యువర్ చాప్టర్ ఇస్ క్లోజ్డ్. రిటర్న్స్ చేయకూడదు. వాని అడర్నల్ పంప్ని కావచ్చు, వాని మైండ్ సెట్ ని కావచ్చు. స్టాక్ మార్కెట్ మొత్తం లాస్ అయిపోయింది. ఆ సెన్సెక్స్ నిఫ్టీ అంతి పడిపోయింది. వాడు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నాడు. వాడి పరిస్థితి ఏంటి మరి ఆ టైంలో? సో బేసిక్ గా వెన్ యూ నో ద ప్రాసెస్ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ మీరే ముందు ప్రిపేర్ అయ్యి ఉంటారు మార్కెట్ పడడానికి. ఎవరైతే యాక్చువల్గా సక్సెస్కి సింపుల్ డెఫినేషన్ చెప్తా. సక్సెస్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ ఎ ప్రాసెస్. నువ్వు చేసే ప్రాసెస్కి ఒక అవుట్కమే సక్సెస్. మనీ దానికి డెఫినేషన్ చెప్తా. మనీ ఈజ్ జస్ట్ ఎ రివార్డ్ ఫర్ ద వర్క్ వాట్ యూ డూ. మనము మనీ వెనకాల పరిగెడితే ప్రాసెస్ని మర్చిపోతాం, డీలా పడిపోతాం. ఇప్పుడు మీరు ప్రశ్న అడిగారు ఏమని, మార్కెట్ పడిపోతే అది పరిస్థితి ఏంటి అని. అసలు ముందు మార్కెట్ పడే ముందు జాగ్రత్త ఉండేవాడు. ప్రాసెస్ తెలుసుంటే పడిపోద్దని తెలిసి ముందు అవేర్ ఉండాలి. మనం తెలిసి ఉంటుంది. మార్కెట్ ఉండే ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది మార్కెట్ ఎప్పుడు కిందకు వస్తుందో. మేబీ ఎగ్జాక్ట్ ఇట్లా గీత గీసి ఇక్కడ నుంచి ఈ డేట్ చెప్పి ఇక్కడ నుంచి అది చెప్పలేరు. ఇదేం గవ్వలే జాతకాలు చెప్పే వ్యాపారం కాదు కదా. దేర్ ఆర్ సో మెనీ పారామీటర్స్, మ్యాక్రో, మైక్రో, ఎకనామీ, పాలిటిక్స్ అన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి మన ఎగ్జాక్ట్ గా పిన్ పాయింట్ రియాక్షన్ చెప్పలేమో కానీ, బట్ ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్స్ అనేవి కొంతవరకు వీక్ ఆన్ అవుతాయి అనేది ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. వారెన్ బఫెట్ సిట్టింగ్ ఇన్ విత్ హ్యూజ్ క్యాష్. ఎందుకు? మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీస్ ఆర్ సిట్టింగ్ విత్ హ్యూజ్ క్యాష్. ఎందుకు? నువ్వు నిద్రపోతున్నావు క్యాష్ తో కూర్చోకుండా. మరి నువ్వు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుంటే వాడు చూసుకునేవాడు ఈ బాధలన్నీ. మరి నువ్వెందుకు పెట్టుకున్నావు? నీకు జాత కాదు కదా క్యాష్ లో పెట్టుకోవటం. నువ్వు ఎందుకు చేసావు అసలు? ఇప్పుడు నేను అదే పాయింట్ లో ఒకసారి చేశాను. డెప్ట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టుకోండి, అనవసరంగా మార్కెట్స్ హైలో ఉన్నప్పుడు ఐ వాస్ టాకింగ్. రిస్క్ చేయకండి, పడితే డబ్బులు పోతాయనంటే డెప్ట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో మనకేం రిటర్న్స్ వస్తాయి, మన డెప్ట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూర్చుంటే ఎప్పుడు అంతే కూర్చుంటే మార్కెట్ మాత్రం పోతూనే ఉంటుంది అని. ఇప్పుడు నువ్వు పోయావు కింద. You should understand the market structure. If you can't understand the market structure, invest in the mutual fund. That company will have to take care of your portfolio. ఇప్పుడు ఎవరైతే నిజంగా స్టాక్స్ లో పెట్టుబడి పెట్టారో వాళ్ళ పోర్ట్ఫోలియో 30% పడిపోయినాయి, 30-50% పడిపోయినాయి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన వాళ్ళకి గట్టిగా 15% పడుతుంది. సీ ద బ్యూటీ. ఒక ప్రొఫెషనల్ హ్యాండిల్ చేస్తే అదే మార్కెట్ కదా మ్యూచువల్ ఫండ్ అంటే. మరి 15 ఎందుకు పడ్డది? మరి ఇండివిజువల్ పోర్ట్ఫోలియోస్ 30-40-50% ఎందుకు పడ్డాయి? చాలా మంది పోర్ట్ఫోలియోస్ వాళ్ళ పీక్ నుంచి 30-40% పడిపోయినాయి. మెజారిటీ రిలయన్సే పడ్డది 25%, టాటా మోటార్స్ పడ్డది.
ఎందుకు పడవు? అందరి పోర్ట్ఫోలియో పడిపోయినాయి. మరి మ్యూచువల్ ఫండ్స్ పడలేదే. అందుకే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోండి. అంటే మ్యూచువల్ ఫండ్ దగ్గర డబ్బు ఉంది, చాలా డబ్బు ఉంది. ఎవరి ఇవ్వండి అవన్నీ మనవి, మన డబ్బులే. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అని అంటే దే ఆర్ ఆపరేటింగ్ ఇట్ ఇన్ ప్రాపర్ వే. దే నో ద ప్రాసెస్. మార్కెట్ వాల్యుయేషన్ ఏంటి, ఈ టైంలో మన ఈక్విటీలో పంపింగ్ చేయడం సేఫా, లేకపోతే కొంత క్యాష్ లో హ్యాండిల్ చేయడం బెటరా? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది అని అంటే వాళ్ళు డబ్బు రూపంలో పక్కకు పెట్టారు, క్యాష్ కాంపోనెంట్ లో పక్కకు ఉంచారు, మార్కెట్స్ కిందకు వస్తే కొందామని. ఎందుకు ఇప్పుడు ఒక్కసారి డబ్బులన్నీ తీసుకొని ఈక్విటీలో పెడితే మార్కెట్ కిందకు వస్తే మొత్తం పోర్ట్ఫోలియోస్ పడిపోతాయన్న భయంతో వాళ్ళే జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ జాగ్రత్త మనం విడిగా తీసుకోలేము అనుకున్నప్పుడు సొంత ప్రయోగాలు వద్దు. దానికోసం మీరు టైం ఇన్వెస్ట్ చేసి అనవసరంగా మీ కెరియర్ పాడు చేసుకోకండి. ఆ చదువు ఏదో, ఆ కాన్సన్ట్రేషన్ ఏదో మీ ఉద్యోగం మీద పెడితే ప్రమోషన్ వస్తుంది, జీతం పెరుగుతుంది. ఇప్పుడు ఇందాక చెప్పాను, మీ జీతం కోసం నేను పని చేయలేను, మీ జీతం కోసం మీరే పని చేయగలుగుతారు. కానీ మీరు సంపాదించిన రూపాయలు పెట్టుబడి పెడితే దాన్ని పెంచే పని చాలా మంది చేయగలుగుతారు. అది చేయడానికి చాలా మంది ఉన్నారు. బట్ మీకోసం పని చేయడం అనేది ఇంకొక లేరు చేయడానికి. యూ హ్యావ్ టు డూ ఇట్. అన్ని పనులు మనవి కాదు, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అన్ని పనులు నానే కాదు. నేను ఇంత ఫైనాన్స్ మాట్లాడతా, నా ఐటీ రిటర్న్స్ నేను ఫైల్ చేయను, సీఏగా చెప్తాను, నా పని కాదు. సీఏ షుడ్ డూ దట్. నేను ఎందుకు చేసుకుంటా? నేను ఎందుకు మాట్లాడతా కాబట్టి నేనే ఫైల్ చేసుకోవాలా? మాట్లాడటానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా మనకి సో దానికి ఒక ప్రొఫెషనల్ ఉన్నారు. వీ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ అవర్ జాబ్ టు దేర్. అండ్ యూ నో వాట్, కొటాక్ మ్యూచువల్ ఫండ్స్ ఉందా, దాని సీఈఓ ఆయన మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ ఆయన హ్యాండిల్ చేయడు, ఆయన అడ్వైజర్ ఉంటుంది మళ్ళీ సపరేట్గా. వై? అసలు ఫండ్ అసలు ఇండస్ట్రీని రన్ చేస్తుందే వాళ్ళు కదా. ఎందుకు? వాళ్ళకి టైం ఉండదు చూసుకోవడానికి. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఆ టైంని దీని మీద ఇన్వెస్ట్ చేస్తే కంపెనీ ఏమైపోతుంది? వాళ్ళ ఫోకస్ టైము అంతా కూడా వాళ్ళ ఉద్యోగం మీద పెడతారు, ఈ పనులు వేరే వాళ్ళు చేస్తారు. ముఖేష్ అంబానీ దాదాపుగా 20-25 మంది వెల్త్ మేనేజర్లు ఉంటారు. 20-25 వై? ఆయనకు తెలీదా వెల్త్ ఎట్లా సంపాదించాలో, ఎట్లా సృష్టించాలో? ఎందుకు? దీని మీద ఫోకస్ పెడితే ఆ బిజినెస్ అయిపోతుంది, అసలు ఇన్కమ్ తెచ్చిపెట్టే పని పోతుంది. ఫోకస్ ఆన్ ఇన్కమ్. ఫస్ట్ ఇన్కమ్ మీద ఫోకస్ చేయండి. ఈ పనులు చేయడానికి చాలా మంది ఉన్నారు. ఇది కాదు, ఇది మన మెయిన్ పని. వెల్త్ క్రియేషన్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్, దేర్ ఆర్ సో మెనీ ప్రొఫెషనల్స్ కెన్ హ్యాండిల్ దట్. అది ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ఆన్ యువర్ వర్క్. Yes, sir.